అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను. 21వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. పార్థు ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడా అంకుల్ అని అడిగాడు సాయి. వాడికి నేను వేరే ఆప్షన్ ఇవ్వనుగా అని చెప్పి, సరే సాయి మీరు వెళ్ళి పడుకోండి అని అనటంతో, లేదంకుల్ మీరొక్కరే ఎంతని చూసుకుంటారు. నేను కూడా మీకు కాస్త సహాయపడతానని అన్నాడు. అనుపమ, దీప్తి వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆన్య బ్లౌజ్ సెట్ చేయమని, తనకు చీర కట్టమని పట్టు చీర, బ్లౌజులిచ్చి వాళ్ళ పనావిడ ఆన్యకు బ్లౌజ్ సెట్ చేస్తుంటే అసలు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేని ఆన్య సైలెంట్‌గా ఉండగా, ఆవిడ ఆన్య మొహాన్ని చేతిలోకి తీసుకొని, "నన్ను నమ్ము తల్లి. నీ జీవితాన్ని నాశనం చేస్తున్నామని మాత్రం అస్సలు అనుకోకు. కొద్ది రోజులు ఆగు. మేమెంత మంచి పని చేశామో నీకే అర్థమవుతుంది. నా కొడుకని చెప్పుకోవడం కాదు గానీ, వాడిలాంటి వాడికి భార్య అవ్వడం నువ్వెన్నో జన్మలు చేసుకున్న అదృష్టం. నీ మంచి మనసుకి మేమెన్ని వేల సార్లు నమస్కారం చేసుకున్నా సరిపోదు. నువ్వే కనుక మమ్మల్ని అర్థం చేసుకోకపోయుంటే అంకుల్ ఏమైపోయేవారో, మా మామగారు ఎంత వేదన చెందేవారో తలుచుకుంటేనే భయంగా ఉంది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఇకపై నీకు అత్తమ్మని కాదు నేను అమ్మనవుతాను. అంకుల్ నీకు నాన్నగా మారిపోతారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగా, చూసావా వాళ్ళు నిన్నెంతగా ఇష్టపడుతున్నారో అని అంది దీప్తి. ఆన్య మాత్రం సైలెంట్‌గా అయిపోయింది. అలా రాత్రికి రాత్రే పెళ్లి కోసం ఇంట్లో చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసేశారు. ఆ రోజు నేను వెళ్తాను. మీరు ఇంట్లో ఉండండని చెప్పగానే అలాగే అని చెప్పిన తండ్రిని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు పార్థ్. తాత చివరి క్షణాలని తెలిసి కూడా తండ్రి ఎందుకు రాలేదని ఆలోచిస్తూనే హాస్పిటల్‌లో తమ్ముడితో పాటు గడిపాడు. ఉదయం 7 గంటలకే రఘునందన్ హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌తో ఏదో మాట్లాడి ఐసీయూ దగ్గరికి వెళ్ళగా తండ్రిని చూసిన పార్థ్, "డాక్టర్‌తో మాట్లాడారా నాన్న? ఏమన్నారని?" అడగటంతో, "నేను తాతయ్యను డిశ్చార్జ్ చేస్తున్నానని ఆయన అనగానే, అదేంటి నాన్న తాతయ్య సిట్యుయేషన్ బాలేదని తెలిసినా ఇలాంటి సమయంలో ఇలాంటి స్టెప్ ఎందుకు?" అని పారుష్ అడిగాడు. అన్నకంటే ముందు తాతయ్యకి చివరి క్షణాలని తెలిసినప్పుడు కూడా ఇలా హాస్పిటల్‌లో ఆయన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే ఇంటికి తీసుకొని వెళ్తున్నానని అనటంతో, "కానీ నాన్న ఇక్కడైతే మేబీ ఒక లాస్ట్ హోప్ అనేది ఉంటుంది కదా!" అన్నాడు పార్థ్. "ఎలాంటి హోప్ లేదని డాక్టర్స్ అంతా ఖచ్చితంగా చెప్తున్నారు. అండ్ ఈ హాస్పిటల్ గురించి మీకు తెలిసిందే కదా! మొత్తం గుజరాత్‌లోనే బెస్ట్ హాస్పిటల్. నేషనల్ వైడ్ టాప్ 10లో ఒక హాస్పిటల్. అలాంటి హాస్పిటల్‌లో డాక్టర్లు కన్ఫర్మ్‌గా చెప్పినప్పుడు ఇంకేం చేయగలం చెప్పు?" అని ఐసీయూ లోపలికి వెళ్లి తండ్రికి ఏదో విషయం చెప్పగా ఆయన చాలా ఆనందపడిపోయి, నిజంగా మీ అందరికి రుణపడి ఉంటాను కన్నా. నెక్స్ట్ జన్మలో నీకు కొడుకుగా పుడతాను నాన్న అని అనటంతో, మీరిలా మాట్లాడకండి. ముందు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్దాం పదండి అని అన్నాడు రఘునందన్. అలా ఆయనను డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళగా, వీళ్ళు ఇంట్లోకి అడుగుపెట్టేసరికి అక్కడ పెళ్లి లాంటి సెటప్ కనబడగానే తండ్రి వైపు చూసి, "ఏంటి నాన్న ఇది?" అని ఆశ్చర్యంగా అడిగాడు పార్థ్. పారుష్‌ది కూడా అలాంటి సందేహమే. "ఆన్యతో నీ పెళ్లి" అని తండ్రి సీరియస్‌గా చెప్పగా, "వాట్? వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్న?" అని అన్నాడు. బాబోయ్! బయటికి వెళ్లి ఇంట్లోకొచ్చేలోపు పెళ్ళా అని అనుకున్నాడు పారుష్. అక్కడికొచ్చిన అనుపమ, "నాన్న నువ్వెళ్లి ముందుగా ఫ్రెష్ అయ్యి రా పో. ముహూర్తానికి సమయం అవుతోందని" అనటంతో, "మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? నా పెళ్ళేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు?" అయినా ఆన్య అంటూ ఆగిపోగా, అప్పటికే ఆన్య తన గదిలో నుండి పెళ్లి బట్టలతో బయటికి రావడం చూసి, మై గాడ్! అసలేం జరుగుతుందనన్నాడు. అంతలోపు మనవడిని దగ్గరికి పిలుచుకొని, "ఇదంతా నా కోసమే తండ్రి. మీ నాన్న వాళ్ళని ఏమనకని" పార్థు వాళ్ళ తాతగారు కష్టంగా ఆక్సిజన్ మాస్క్ తీస్తూ చెప్పగా, "ప్లీజ్ తాతయ్య నువ్వలా మాట్లాడకు. అసలిది కరెక్ట్ కాదు తాతయ్య" అని అనటంతో, "ఇంకా ఎన్నో గంటలు నేను బ్రతకను. నా చివరి కోరిక పెళ్లి చేసుకోరా" అన్నారాయన. కానీ వెనక్కి తిరిగి తల్లిని చూస్తూ, "ఇది కరెక్ట్ కాదమ్మా. మన కుటుంబం కోసం ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని ఈ పెళ్లికి ఒప్పించడం అస్సలు కరెక్ట్ కాదని" అనగానే, తన ఇష్ట ప్రకారంగా నీ పెళ్లికి ఒప్పుకుందన్నారు అనుపమ. ఆవిడలా అనగానే ఆన్య వైపు చూశాడు. తను మౌనంగానే తలదించుకొని కనపడింది. తననొప్పించారని అర్థమై, ఓకే. తనకిష్టమైనా నాకిష్టం లేదని అనటంతో, "పార్థ్ నువ్వు నా మాటకి ఎదురు చెప్పకు. వెళ్లి రెడీ అయ్యి రాపో. నీ గదిలో బట్టలున్నాయి" అని చాలా గంభీరమైన గొంతుతో అన్నారు రఘునందన్. తండ్రి మాటకి ఎప్పుడు ఎదురు చెప్పని పార్థ్ మొదటిసారిగా ఎదురు చెప్తూ, "సారీ నాన్న. నన్ను క్షమించండి. నా వల్ల కాదు. నేను ఈ పెళ్లి చేసుకోలేను" అని అన్నాడు. "నువ్వు చేసుకుంటున్నావు అంతే. నా మాటకి ఎదురు చెప్పడం మొదలుపెట్టావా పార్థ్? ఇన్ని సంవత్సరాలలో ఏ రోజైనా అలా చేశావా?" అని రఘునందన్ అడగ్గా, "ఇన్ని సంవత్సరాలు వేరు, ఇప్పుడు వేరు నాన్న. ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం" అని పార్థ్ అనటంతో, దూరంగా వాళ్ళ కాన్వర్జేషన్ వింటున్న ఆన్య పార్థ్ దగ్గరికొచ్చి, "నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. నేనిష్టమని చెప్పాకనే మీ నాన్నగారు ఈ పెళ్లి పనులను అరేంజ్ చేశారని" అనటంతో, "అసలు నీకు నా గురించి ఏం తెలుసని పెళ్లికి ఒప్పుకుంటున్నావు?" అని అడిగాడు పార్థ్. "ఏం తెలీదని నువ్వనుకుంటున్నావు" అని అంది ఆన్య. "ప్లీజ్ ఆన్య, ప్లీజ్ నా కోసం నీ లైఫ్‌ను త్యాగం చేయాల్సిన అవసరం లేదు" అన్నాడు పార్థ్. "ఇంక చాలు పార్థ్. ఇదంతా చాలు. నువ్విప్పుడు నేను చెప్పిన మాట వింటావా? లేదా మా నాన్నతో పాటే నాకు కూడా తలకొరువు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా?" అని అన్నారు రఘునందన్. తండ్రి అలా అనడంతో ఇంకేం చేయలేని పార్థ్ నానమ్మ దగ్గరికి వెళ్లి, "ప్లీజ్ నానమ్మ నువ్వైనా నన్ను అర్థం చేసుకోవా?" అని అడగటంతో, "ఇప్పుడు నాకు మీ తాతయ్య తప్ప ఇంకెవరూ కనపడడం లేదురా. ఆయన బ్రతుకు నిమిషాల్లో ఉంది. ఏ క్షణంలో ఆయన ప్రాణం పోతుందో అని నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నాను. ఇన్ని సంవత్సరాలు ఆయన నాకు చేయడమే తప్ప నన్నడిగిందేం లేదు.
మొట్టమొదటిసారిగా నాకు నా మనవడి పెళ్లి చూడాలని ఉందని అడిగితే, అది కూడా చేయలేని అసమర్థురాలిగా నా భర్త ముందు నన్ను ఉంచకు. దయచేసి పెళ్లికి ఒప్పుకో అని అన్నారావిడ. ఎవరికి ఎంత చెప్పినా ఎవరు వినకపోవడంతో ఇంక చేసేది లేక మౌనంగా ఉండిపోగా, తాతయ్య గారు మాట్లాడుతూ "నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు. నేను మీ అందరిని బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా! నా వల్లే మీరందరూ గొడవ పడడం నాకిష్టం లేదు. ఎలా జరిగేదుంటే అలాగే జరుగుతుంది. నీ పెళ్లి చూసి పోవాలని కోరిక ఉండేది కానీ పర్వాలేదు. నా కోసం మీరు గొడవ పడకండి" అంటూ ఆక్సిజన్ మాస్క్ తీసి కష్టంగా ఊపిరి తీసుకోవడం మొదలుపెడుతూ కంటిన్యూగా దగ్గుతూ ఉండగా, డాక్టర్ అక్కడ చెకప్ చేస్తూ కొన్ని నిమిషాలే ఆయన బ్రతికేది. ఆయనకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా మారుతోందని చెప్పడంతో ఇంకా పార్థ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అలా పార్థ్ వెళ్ళిపోవడంతోనే పంతులు గారిని చూసి, "నా కొడుకొస్తాడు. మీరు పెళ్లి తంతు మొదలు పెట్టండి" అని అనటంతో గుజరాత్‌లో ఉన్నా కూడా తెలుగు సంప్రదాయం ప్రకారం పంతులు గారు పూజ జరపడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ పరిస్థితి హెల్ప్‌లెస్‌గా అనిపించగా, ప్రతి ఒక్కరు వాళ్ళ మనసుల్లో ఉన్న ఆలోచనలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అప్పటి వరకు చాలా ధీమాగా ఉన్న దీప్తి సాయి దగ్గరికి వెళ్లి, "నాకు ఆన్యని చూస్తుంటే బాధగా, అలాగే భయంగా కూడా ఉంది. అది మనందరం ఫోర్స్ చేశామని పెళ్లి చేసుకుంటోంది కానీ, మనం చేసింది కరెక్టేనా అని నాకిప్పుడు అనిపిస్తోంది" అని అనడంతో, "ఈ టైంలో అలా ఆలోచించడం కరెక్ట్ కాదు దీప్తి. నిజంగా ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాం. ఆ అన్య లైఫ్ చాలా చాలా బావుంటుంది. తన జీవితానికి భరోసా నాది. ఒక అన్నగా తనకు నేను చేయాల్సినవన్నీ చేస్తాను. నీ స్నేహితురాలు గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు" అని చెప్పగా, ఆ మాటలు విన్న ప్రసన్న గారు కూడా వాళ్ళ దగ్గరికొచ్చి, "అవునమ్మా! సాయి చెప్పింది నిజమే. నీ స్నేహితురాలికి అంతా మంచే జరుగుద్ది" అనగానే, "ఏమో అమ్మా! చాలా భయంగా ఉంది. వీళ్ళు చాలా దూరంలో ఉన్నారు. మనము పైపై మెరుగులను చూసి దాని జీవితాన్ని బలివ్వటం లేదు కదా!" అని భయంగా కూడా అంది. నాకు ఏదో మనసు మూలల్లో తప్పు చేస్తున్నామనే భయం ఉంది అని అనటంతో, "చూడు దీప్తి, మనం ఏదైనా సరే ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది. మనం నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్‌గా జరుగుతుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గా జరుగుతుంది. కాబట్టి నువ్వసలు ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పిన ఏ ఒక్క మాటైనా తప్పిందా?" అని అడగ్గా, "లేదమ్మా" అని అంది. "మరి సమద్ విషయంలో నీ ఆలోచన తప్పయిందా?" అని అడగ్గా, లేదని అనటంతో ఎవరిని చూసినా త్వరగా బంధాలు కలుపుకొని నువ్వు పార్థుని చూడగానే ఎందుకు కలుపుకున్నావు అని అడగ్గా, ఏమో నిజంగా పార్థ్ నాకు జెన్యూన్‌లా కనిపించాడని అనగానే, నిజంగా పార్థ్ కల్మషం లేనివాడు. ఒకవేళ తనకు ఆన్యం చేసుకొని ఏదో చేయాలని ఉంటే ఈ పెళ్లి ఎందుకు ఒప్పుకోకుండా ఉంటాడు చెప్పు? చూసావు కదా! ఇక్కడ మన కళ్ళ ముందరే జరిగింది మొత్తం అని అన్నారు. వాళ్ళలా మాట్లాడుతున్నా కానీ దీప్తికి ఏదో మూలన భయం పట్టుకుంది. ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకొని ఆన్య జీవితాన్ని పాడు చేస్తున్నామా అని అప్పుడే ఒక నిర్ణయానికొచ్చింది. ఒకవేళ ఆన్యకు నచ్చినట్టుగా ఇక్కడ లేకపోతే పార్‌తో విడాకులిప్పించి ఆన్యను తన దగ్గరికి తీసుకొని పోవడమే. ఆన్య తనకు బరువు కాదు. ఎన్ని సంవత్సరాలంటే అన్ని సంవత్సరాలు తను ఆన్య కలిసే ఉంటారు. అంతగా కావాలంటే తను కూడా పెళ్లి చేసుకోకుండా ఆన్యతో పాటే కలిసుండాలని నిశ్చయించుకుంది. కాసేపయ్యాక అక్కడికి పార్థ్ వచ్చాడు. పెళ్ళికొడుకు బట్టల్లో అందంగా మెరిసిపోతున్న పార్థ్‌ని చూసిన వాళ్ళ తాతగారైతే ఆనందంగా ఆయనకున్న ఆక్సిజన్ మాస్కులు తీసేయబోతుంటే, "మీరలా చేయొద్దని డాక్టర్ వారించారు. ఇప్పుడు నా ఆయుష్షు నిమిషాల నుండి గంటలకు మారిపోతుంది. మీరు చింతించకండి" అని చెప్పి మనవడిని నా దగ్గరికి రా అని సైగ చేయగా, పార్థ్ చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ తాత దగ్గరికే వెళ్ళడంతో, ఆయన మెడలో ఉన్న పులుగోరు తీసి మనవడి మెడలో వేస్తూ, "ఈ గొలుసు నా ఎదుగుదలకు నిదర్శనం. ఇది వేసుకున్నప్పటి నుంచి నా జీవితంలో నాకన్నీ కలిసొచ్చాయి. ఏ ఒక్క విషయంలో కూడా నేను ఫెయిల్ అయిన దాఖలాలే లేవు. అందుకే ఈ గొలుసు నీ పెళ్ళికి నా బహుమతిగా ఇస్తున్నానంటూ భార్య వైపు చూడగా, ఆవిడ ఏవో పత్రాలు తెచ్చి ఆయన చేతిలో పెట్టడంతో, ఆ పత్రాలను తీసి మనవడికిస్తూ, "నా ఆస్తి మొత్తానికి నిన్ను, నీ భార్యను వారసులుగా చేస్తున్నాను. ఇక ఈ ఆస్తి పైన మీ నాన్నకు కూడా భాగం లేదంటూ ఆన్య వైపు చూసి తన దగ్గరికి పిలిచి, "నా ఆస్తిని, నా మనవడిని నీ చేతిలో పెడుతున్నాను తల్లి. ఆస్తి మీ ఇద్దరి పేరు రాశానని" అనటంతో, ఆన్యతో పాటు దీప్తి, సాయి, ప్రసన్న, పార్థ్ అందరూ షాక్ అయిపోగా, "ఎందుకు తాతగారు? అవసరం లేదు. నాకేం తెలీదు. అయినా ఇదంతా ఎందుకు తాతగారు? నాకేం వద్దని" అన్నది ఆన్య. "నా మనవడిని నా కోసం పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు. అందుకే నా మనవడికి ఆస్తి మీద ఎంత హక్కుందో, నీకు కూడా అంతే హక్కుందని" చెప్పగా, "నాకిదంతా అవసరం లేదు తాతగారు. దయచేసి దీన్ని మార్పించండి" అని అంది. "నీకు అవసరం లేకపోవచ్చు కానీ, నాకు చెప్పే బాధ్యత ఉంది. ఎందుకంటే, నా కొడుకులాగా వీడు కూడా చాలా ఎమోషనల్. రేపు నా చిన్న కొడుకు గాని, వాడి కొడుకు గాని వచ్చి, మేము మారిపోయాం, మాకు ఆస్తిలో భాగం కావాలంటే, మారు ఆలోచన లేకుండా వాళ్ళకు ఆస్తిని కట్టబెడతాడు. అప్పుడు కొన్ని వందల మంది బ్రతుకులు బజార్‌లో పడతాయి. నాకలా అవ్వడం ఇష్టం లేదు. అందుకే ఆస్తి మీ ఇద్దరి పేరు మీద రాస్తున్నాను. ఈ ఆస్తి పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మీ ఇద్దరికీ సమాన హక్కుంది. ఒకవేళ నా మనవడు తప్పటడుగులు వేసినప్పుడు వాడిని నువ్వు సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోవాలి" అంటూ ఆస్తి కాగితాలను పాత చేతిలో ఆన చేతిలో పెడుతూ
నా మనవడినే కాదు తల్లి, నా కొడుకు, కూతురు లాంటి కోడలు, నా చిన్న మనవడిని, నా భార్యనందరినీ నీ చేతిలో పెడుతున్నానమ్మా. నా కుటుంబం నాకెంతో విలువైంది కాబట్టి, ఆ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను తల్లి. ఇకపై వాళ్ళని చూసుకునే బాధ్యత నీదే. అలాగే నా మనవడు ఎప్పుడైనా నమ్మకూడని వాళ్ళను నమ్మినప్పుడు వాడి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత కూడా నీదే. ఇంత ఆస్తిని ఏమీ తెలియకుండా నేను నీ పేరు పైన పెడుతున్నానని అనుకోవచ్చు. ఇది నీ పైన కాదు, నా మనవడిపై నాకున్న నమ్మకం అని అన్నారు. అలా ఆయన చెప్తూ ఉంటే అక్కడ ఉన్న అందరి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రఘునందన్ గారు. తండ్రి మాటలకి ఏడుపు ఆపుకోలేక అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, అనుపమ ఆపి, "ఉండండి మీరు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళకండని" అనటంతో అక్కడే నిలబడ్డారు. భర్త మాట్లాడే మాటలకు రఘునందన్ వాళ్ళ అమ్మగారికి ఏడుపు తన్నుకొని వస్తుంటే, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారావిడ. "తాతయ్య నువ్విలా మాట్లాడకు ప్లీజ్" అని అన్నాడు పారుష్ ఏడుస్తూ. అంతలోనే పూజారి గారు పార్థ్ ముహూర్తానికి సమయం అవుతోందని అనగానే, "వెళ్ళు నాన్న, వెళ్ళి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయు" అని అన్నారాయన. అలా పార్థ్ ఆనియన్ తీసుకొని అక్కడే అరేంజ్ చేసి ఉన్న చిన్న మంటపం లాంటి ప్లేస్‌లోకి తీసుకొని వెళ్ళి, అక్కడ ఒకదాని తర్వాత ఒకటు మంత్రాలు చదువుతూ ఉన్నారు పంతులు గారు. జీలకర్ర, బెల్లం పెట్టే సమయానికి అందరూ కూడా వాళ్ళ మీద అక్షింతలు వేయగా, ఆ తర్వాత 3 ముళ్ళు వేసే తరుణం కూడా రాగా, మనసులోనే ఆన్యకు క్షమాపణ చెప్పుకొని ఆన్య మెడలో 3 ముళ్ళు వేసేశాడు పార్థ్. అప్పటికే ఆన్య కళ్ళల్లో చేరిన కన్నీటి బొట్లు పార్థ్ పాదాలను తడిపాయి. అలా జరగవలసిన తంతులన్నీ కూడా ఒక్కొక్కటిగా జరిగిపోగా, ముందుగా నూతన దంపతులు వెళ్లి రఘునందన్ నాన్నగారికి, అమ్మగారికి నమస్కారం పెట్టగా, నా ఆయుష్షు కూడా పోసుకొని కలకాలం బ్రతకండి అని ఆయన దీవించారు. ఆ తర్వాత రఘునందన్ గారికి, అనుపమ గారికి కూడా దండం పెట్టగా, అన్నీ సెట్ అయిపోతాయి. మీరు ఆనందంగా పిల్లా పాపలతో గడుపుతారు అని వాళ్ళు కూడా దీవించారు. ఆ తర్వాత ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళగా, నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకండి అని ఆన్య తలపై ముద్దు పెట్టుకుంటూ, ఇప్పుడు నీ మనసులో జ్వాలలే రేగుతున్నాయని నాకు తెలుసు తల్లి. కాస్త సమయం ఇవ్వు. అంతా సెట్ అయిపోతుంది అని ఆవిడ చెప్పగా, అలాగే అమ్మా అని అంది ఆన్య. ఆ తర్వాత పారుష్ అక్కడికి వచ్చి అందరి ఆలోచనలను మరలించడం కోసం ఆన్యను సైడ్ నుంచి చిన్నగా హత్తుకుంటూ, "వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వదిన. ఇకపైన నువ్వు నాకు సపోర్ట్‌గా ఉండాలి. ఇప్పటివరకు మా మమ్మీ మాత్రమే నాకు సపోర్ట్‌గా ఉండేది. ఇదిగో నానమ్మ, తాతయ్య, నాన్న అందరూ కూడా అన్నయ్యకే సపోర్టు. వీళ్ళందరికీ అన్నయ్య అంటేనే చాలా ఇష్టం. ఒక్క మా మమ్మీకి మాత్రమే నేనంటే ఇష్టం. ఇప్పుడు నువ్వు కూడా మా బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి. నువ్వు, నేను, మమ్మీ ఒకవైపు, డ్యాడీ, అన్నయ్య, నానమ్మ, తాతయ్య మరొక వైపు వీళ్ళందరికీ మన సత్తా ఏంటో చూపించాలని" అనగానే, "అవునులే, ఆడవాళ్ళందరూ ఒక బ్యాచ్, మగవాళ్ళందరూ ఒక బ్యాచ్" అని అన్నారు రఘునందన్ గారు చిన్నగా నవ్వుతూ. అంతే అని పారుష్ అనగానే పారుష్ తలన చిన్నగా కొడుతూ, "మీ నాన్న ఏమన్నారో అర్థమైందా?" అని అనుపమ అనటంతో తండ్రి వైపే గుర్రుగా చూసి, "ఇప్పుడు కూడా మీరు అన్నయ్యకే సపోర్ట్ కదా!" అని అనటంతో, "అంతేగా, అంతేగా" అని అన్నారు. అలా అప్పటికి కూడా ఆ సిట్యుయేషన్ కాస్త గంభీరంగానే ఉండగా, పార్థ్, ఆన్య మొహంలో కాస్త కూడా నవ్వు లేకపోవడంతో దీప్తి, సాయి ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇద్దరిని హత్తుకుంటూ, "కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే కాదు అని వెనక్కి వెళ్ళలేము. అవును అని ముందుకి వెళ్ళలేము. కానీ ఏది జరిగినా మన మంచికే అవుతుంది. అమ్మ చెప్పినట్టుగా మనం ఈ నేచర్‌కి ఏమిస్తామో ఈ యూనివర్స్ మనకు అదే తిరిగిస్తుంది. మీరిద్దరూ తాతగారి కోసం ఇష్టం లేకపోయినా ఈ పెళ్లిని చేసుకున్నారు. తప్పకుండా మీకు అంతా మంచే జరుగుతుంది" అని అన్నాడు సాయి. "కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య. నాకంటే ముందే ఒక ఇంటివాడివి అయిపోయావు నువ్వు" అని అంటూ ఆన్యను చూసి, "నా పెళ్లి ముందు అవుతుందని అనుకుంటే నువ్వు, అన్నయ్య కలిసి నాకు పెళ్లి చేయబోతున్నారు" అని అంటూ మళ్ళీ పార్థ్ వైపు తిరిగి, "ఇప్పుడు నాకు కన్యాదానం నువ్వే చేయాలని" అనటంతో, "తప్పకుండా" అని అన్నాడు పార్థ్. కానీ ఆ మొహంలో కాస్త కూడా కలలేకపోవడంతో, "ఇంకా చాలు, మీ ఇద్దరు ఫేస్‌లు చూడలేకపోతున్నాం. అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉన్నారా మీరు?" అని పారుష్ అనగానే పార్థ్ తమ్ముడిని కాస్త కోపంగా చూడటంతో మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు పారుష్. ఆ తర్వాత దీప్తి, ప్రసన్న ఆన్యను వాళ్ళు ఉన్న గదిలోకి తీసుకొని వెళ్ళగా పార్థ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అసలు తనకి
ఎంత అసహనంగా ఉందంటే, అది తనకు మాత్రమే తెలుసు. అందరూ కలిసి ఏదో చేసేశారు. ఇష్టం లేకుండానే ఆన్య ఈ పెళ్ళికి ఒప్పుకుంది అనే ఆలోచననే తనను స్థిమితంగా లేకుండా చేయటంతో ఎంతసేపు తన గదిలో అలా గడిపాడో తనకే తెలియదు. సాయి ఆ గదిలోకి వెళ్ళాలనుకున్నప్పటికీ, ఆ సమయంలో పార్థ్‌ను ఒంటరిగా వదిలేయడమే మేలు అని రఘునందన్ గారు అనటంతో, ఇంకా చేసేదేమీ లేక అక్కడికి వెళ్ళలేదు. సరిగ్గా పెళ్లి అయిన 4 గంటల తర్వాత పార్థి గదిలోకి వెళ్ళిన సాయి, తాతయ్యకు అసలు ఊపిరి తీసుకోవడం కావట్లేదు. చాలా కష్టమవుతోంది పార్థ్ అని అనటంతో పరుగున వాళ్ళ తాతగారు దగ్గరికి వెళ్ళగా, అప్పుడే ఊపిరి తీసుకోవడం కోసం కష్టపడుతూ మనవడిని, అక్కడికి చేరిన ఆన్యను, కొడుకుని, కోడల్ని, భార్యను, పారుష్‌ను తృప్తిగా చూసుకొని మొహం మీద ఒక చిన్న చిరునవ్వుతో ఆఖరి శ్వాసని వదిలారు. ఆయన చనిపోగానే ఆ ఇంట్లో శోకాలు మిన్నంటాయి. అక్కడ ఎవరిని ఆపడం ఎవరి తరం కాలేదు. పార్థ్ అందరిలో పెద్దంతరం వహిస్తూ రఘునందన్ పీఏకు కాల్ చేసి తాతయ్య మరణం గురించి టీవీలో అనౌన్స్ చేయండి. అలాగే బాబాయ్‌కు ఎలా అయినా ఈ న్యూస్ చేరేలా చేయండి. వాళ్ళు కనీసం తాతయ్య చివరి చూపును వాళ్ళు చూసుకోవచ్చని అనటంతో, కానీ బాబు తాతయ్యకు వాళ్ళు అస్సలు ఇష్టం లేదుగా అని ఆయన అన్నారు. కానీ వాళ్ళకు తండ్రి పైన హక్కు ఉంటుంది కదా! వాళ్ళెలాంటి మనుషులైనా సరే కన్నతండ్రి చనిపోయాడని తెలిసాక బాధపడకుండా ఉండరు కదా! వాళ్ళు కూడా మనుషులే అతీతమేమీ కాదు కదా! అని పార్థ్ అనటంతో ఆయన మొత్తం అన్ని కంట్రీస్‌లో న్యూస్ వచ్చేలాగా స్క్రోల్ వేయించారు. అలా నిమిషాల వ్యవధిలోనే మొత్తం ఇండియాలోనే ఆ న్యూస్ అంతా దావానంలా వ్యాపించింది. అది ఇండియాను దాటి లండన్ కూడా చేరింది. అలాగే న్యూస్ చూసిన రఘునందన్ తమ్ముడు కొడుక్కి విషయం చెప్పగా, "ఇప్పుడు వెళ్దాం పదండి ఇండియాకు మనం. ఇప్పుడు వెళ్లి అక్కడ మనం చేయాల్సిన నాటకాలు చాలానే ఉన్నాయి. నమ్మించాల్సిన మనుషులు చాలా మందే ఉన్నారు" అని అతను అనటంతో, "కానీ నాకాయన్ను చూడాల్సిన అవసరం కూడా లేదు" అని అతని తండ్రి చెప్పగా, "నీకవసరం లేదు కావచ్చు. నాకు చాలా ఉంది. నాకు ఆయన ఆస్తి అవసరం" అని అనగానే కొడుకుకు నచ్చచెప్పాలని చూసినా కూడా ఆ కొడుకు వినకపోయేసరికి సరే అని అంటూ వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు బయలుదేరుతున్నప్పుడే అతను రఘునందన్ నంబర్‌కి ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పారు. ఆయన ఫోన్ అప్పుడు పార్క్ దగ్గర ఉండడంతో, అలాగే బాబాయ్ మీరు వచ్చే వరకు మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. ఎంత సమయం అవుతుందో చెప్తే అని అడగగా 20 గంటలు పడుతుందని ఆయన అనటంతో సరే అని అదే విషయాన్ని తండ్రి వాళ్ళకు చెప్పగా వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే, మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళ కోసం వెయిట్ చేశారు. అప్పటికే రఘునందన్ చెల్లి కళ్యాణి, భర్త రాజు, వాళ్ళ కూతురు నిహారిక కూడా వచ్చేశారు. రాజీవ్‌కి, కూతురికి పాదుని ఇచ్చి పెళ్లి చేయాలని, ఆస్తి మొత్తాన్ని కూతురి పేరు మీద రాయించుకోవాలని ఆశ ఎప్పటినుంచో ఉంది. ముసలాయనున్నప్పుడు 1, 2 సార్లు ఆయనతో అదే విషయం గురించి చెప్పగా పార్థ్‌కి ఇష్టముంటే నాకేం అభ్యంతరం లేదని ఆయన కూడా అన్నారు. ఆ తర్వాత పార్థ్ కనిపించకపోవడం, వాడు వచ్చాక ఆయన మాట్లాడతాను అని ఆయన అనటంతో, ఆ టాపిక్‌ని అక్కడితో వదిలేశాడు. ఇప్పుడు రఘునందన్‌తో మాట్లాడాలి అని అంటేనే అతనికి భయం. కానీ మెల్లిగా ఎలాగైనా వాళ్ళని ఒప్పించాలని డిసైడ్ అయ్యాడు. నిహారికకు ముందు నుంచే బావ మీద ప్రేమ ఉండడంతో ఎప్పటికైనా బావ తనకు దక్కుతాడు అనే ఆశ మీదనే ఉంది. ఆ రోజు రాత్రికి అందరూ ఇంకా బాడీని తీసేయరా అని అడగ్గా మా బాబాయ్ వస్తున్నాడు అని అన్నాడు పార్థ్. ఆ మాటకు వాళ్ళ నాన్నమ్మకు ఎక్కడలేని కోపం ముంచుకొని వచ్చి అవసరమేమీ లేదు. ఎవరి వల్ల అయితే నా భర్త ఇప్పుడు నాకు దూరమయ్యాడో వాడు నా భర్తను ఆఖరి చూపు చూడాల్సిన అవసరం అసలే లేదు అని చెప్పగా నానమ్మకు నచ్చచెప్పి ఆయన వచ్చే వరకు బాడీని కదలకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు. కానీ ఆన్యకు, దీప్తికి, సాయికి చాలా భయం పట్టుకుంది. ఎవరి వల్లైతే పార్థ్‌కు ప్రాణహాని ఉందో వాళ్ళని పార్థ్ రప్పిస్తున్నాడు అని. అలా అని అతనికి చెప్పలేక, మింగలేక అన్నట్టు సైలెంట్ అయిపోయారు. ఆన్య, దీప్తి సాయి దగ్గరకు వెళ్తూ వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉన్నారో లేదో అని పార్థ్ చూడటం గమనించిన నిహారిక, "ఈ అమ్మాయి ఎవరు? నాకంటే చాలా అందంగా ఉంది. బావుంది. మేబీ బావ వాళ్ళ స్నేహితురాలేమో! చూస్తే పెళ్లి కూడా అయినట్లుగానే ఉంది కదా! సో, మనకు కాంపిటీషన్ ఏమీ కాదు" అని అనుకుంది. సరిగ్గా 20 గంటల తర్వాత ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన రఘునందన్ తమ్ముడు రమానందన్, అతని భార్య, వాళ్ళ కొడుకును చూసి అందరి మొహాల్లో ఒక రకమైన చిరాకు, కోపం కలగగా పార్థ్ ఒక్కడే వెళ్లి బాబాయిని చిన్నగా హత్తుకొని, "ఇంకా తాత మనకు లేరు బాబాయ్" అని చెప్పడంతో పార్థ్‌ను అక్కడికక్కడే దూరంగా నెట్టేసి, "ఎవడ్రా నీకు బాబాయ్" అని అడగాలని ఉన్నా కూడా
కొడుకు ముందుగానే అతనికి గట్టి వార్నింగ్ ఇచ్చి ఉండటంతో, ఆ వార్నింగ్ గుర్తుకు వచ్చి బాబోయ్! వాడు చెప్పినట్టు వినకపోతే వీళ్ళకంటే ముందు వాడే నన్ను ద్వేషిస్తాడు అంటూ కొడుకును తలుచుకొని పాదని హత్తుకుంటూ, "తప్పు చేశాను నాన్న. చాలా పెద్ద తప్పే చేశాను. మా నాన్నను కాదనికి వెళ్ళి చాలా పెద్ద తప్పే చేశాను. ఎలా బ్రతకాలో తెలియక ముందుగా తప్పుడడుగులు వెళ్ళాను. కానీ ఆ తర్వాత దాని నుంచి బయటకు రాలేకపోయాను" అని అర్థమైపోయింది. ఎంతగా రావాలి అనుకున్నా నా వల్ల కాలేదు. ఇరుక్కుపోయాను అని మొసలి కన్నీరు కారుస్తూ ఉండగా, అది గమనించిన రఘునందన్, అనుపమ గార్లకైతే రక్తం ఉడకటం మొదలుపెట్టింది. కథ కొనసాగుతుంది. మరి తరువాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.